హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. భగవద్గీత రచించిన వేదవ్యాస మహర్షి జననం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకరోజు మత్స్యగంధీదేవి అంటే వేదవ్యాసుని తల్లి అయిన సత్యవతీదేవి పడవ నడుపుతుండగా వశిష్ఠ మహర్షి మనవడు, శక్తి మహర్షి కొడుకు పరాశరుడు అనే జ్యోతిశాస్త్ర ప్రవీణుడు అయిన ముని ఆమెను చూసి కామించాడు. అప్పుడు మత్స్యగంధీదేవి తాపాసులకి ఇది తగదని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏ విధంగా ముఖం చూపించాలని ప్రశ్నించింది. అప్పుడు ఆ మహర్షి నిగ్రహించుకోలేక ఆ ముహూర్తానికి ఆ విధంగా అలా జరిగిపోవాలి అని అంటాడు. అప్పుడు మత్స్యగంధీదేవి, నా శరీరమంతా చేపల వాసనతో ఉంది, ఈ వాసనతో నేను ఏ విధంగా చెయ్యను అని అనగా అప్పుడు పరాశర మహర్షి ఆమెను అతిలోక గంధ పరిమళ భరితమయ్యేలాగా ఆమె కన్యత్వం చెడకుండా ఉండేలాగా వరం ఇస్తాడు. అలా వారి సంగమం జరిగింది. ఆ సంగమం కారణంగా యమునా నదిలో ఒక ద్వీపంలో ఆమె సంధ్యోగర్భాన కన్యత్వం చెడకుండా జన్మించిన కొడుకే వ్యాస మహర్షి. కృష్ణ ద్వైపాయనుడిగా వ్యాస మహర్షి పుట్టగానే 12 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లికి ప్రమాణం చేసి, నీవు స్మరించినప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటా తల్లి అని మాట ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ విధంగా జరిగింది వ్యాస మహర్షి యొక్క జననం. ఆ విధంగా వెళ్ళిన వ్యాస మహర్షి భగవద్గీత రచించి వేదాలను 4 భాగాలుగా విభజించి వేదవ్యాసుల వారు అయ్యారు. అలాగే అష్టాదశ పురాణాలు కూడా రచించారు. ఇది వ్యాస మహర్షి యొక్క జననం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. హరి ఓం. ధన్యవాదములు.